అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. నిన్న 1వ చాప్టర్లో ఆయన జననం, వంశ చరిత్ర గురించి, అలాగే అతని ఢిల్లీ ప్రయాణం, చారిత్రాత్మక పరివర్తన గురించి తెలుసుకున్నాం. ఇక 3వ చాప్టర్లో ఆయన సర్వసంగ పరిత్యాగం గురించి తెలుసుకుందాం. కొన్ని మైళ్ళు ప్రయాణించి ఒక 4 రోడ్ల కూడలిని చేరుకున్నాడు. అందులో ఒకటి పాటియాలాకు వెళ్లే దారి, వేరొకటి షారన్పూర్కు వెళ్లే మార్గం. పాటియాల దారిని విడిచిపెట్టి ఉద్దేశపూర్వకంగానే షారన్పూర్ వైపు గుర్రాన్ని మళ్లించాడు. హరిద్వార్ చేరడానికి మార్గం అదే. విశ్వాసపాత్రమైన అతని గుర్రం ఆ దారినే పరుగు తీసింది. తన జన్మభూమి పంజాబ్ గడ్డపై ఇక కాళ్ళు పెట్టదని ఆ గుర్రానికి తెలియదు. షారన్పూర్ రోడ్డుపై స్వారీ చేస్తున్న కృష్ణసింగ్ ప్రయాణానికి అకస్మాత్తుగా ఒక ఆటంకం కలిగింది. లోకనంలో తనను తాను ఉద్ధరించుకోవాలన్న కృష్ణసింగ్ ప్రయత్నానికి అది మొదటి సంఘర్షణ. కృష్ణసింగ్కు ఆటంకం కలిగించిన సంఘటన అసాధారణమైనది. దానిని అతను జయించిన తీరు ఆశ్చర్యకరమైనది. త్వరగా హరిద్వార్ చేరుకునే సంకల్పంతో అతను వేగంగా ప్రయాణం సాగిస్తున్నాడు. అకస్మాత్తుగా పెద్దగా బుసలు కొడుతూ నాగుపాము ఒకటి అతన్ని వెంట తరుముతుంది. అతడు వెనక్కి తిరిగి పామును చూశాడు, కానీ ఆ పాము తననే వెంబడిస్తుందని అతను ఊహించలేదు. గుర్రపు వేగాన్ని పెంచి ముందుకు సాగిపోయాడు. అయితే ఆ పాము కూడా వేగాన్ని పెంచి గుర్రం వెనక అమిత వేగంతో పాకుతూ అతి భయంకరంగా బుసలు కొడుతుంది. అది గమనించాడు కృష్ణసింగ్. అపాయాన్ని గుర్తించాడు. కోపంతో వెంటనే గుర్రాన్ని దిగాడు. ఒక ఒర నుంచి కత్తిని తీశాడు. ఆ పాము మీద దాడి చేశాడు. ఆ పాము సాధారణమైంది కాదు. దెబ్బను తప్పించుకుంది. భయభాంతులు గొలుపుతూ ఉవ్వెత్తున అతని పైనికి లేచింది. కృష్ణసింగ్ మంచి నేర్పరి. చుటుక్కున ప్రక్కకు తప్పుకున్నాడు. ఆయన కత్తితో పాము మీద దాడి చెయ్యబోయాడు. అలా చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ ఆ పామును కొట్టలేకపోయాడు. చివరికి పాము దగ్గరలో ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. వచ్చిన ఆపద తొలగిపోయింది అనుకుని గుర్రం ఎక్కి ముందుకు ప్రయాణం సాగించాడు. 5-6 ఫర్లాంగుల దూరం ప్రయాణించారు. మళ్ళీ తన వెనక నుండి పాము బుసలు కొట్టడం శబ్దం విన్నాడు. వెనక్కు తిరిగి చూశాడు. అదే పాము శరవేగంతో తనను వెంటాడడం గమనించాడు. వెంటనే గుర్రం దిగి గుర్రాన్ని పక్కనున్న చెట్టు దగ్గరగా తోలాడు. కత్తి దూసి దారికి అడ్డంగా నిలబడ్డాడు. విరుచుకుపడుతున్న కెరటంలా ఉరకలు వేస్తూ వచ్చి అతన్ని కాటేయబోయింది పాము. అప్రయత్నంగా ఉన్న కృష్ణసింగ్ పక్కకు తప్పుకున్నాడు. పొడవైన కత్తితో దాన్ని ఎదుర్కొన్నాడు. ఇలా చాలాసేపు కృష్ణసింగ్కు సర్పానికి మధ్య తీవ్రమైన యుద్ధం సాగింది. పాముని చంపడం మాట అటుంచి కనీసం దాని మీద ఒక్క దెబ్బ కూడా వేయలేకపోయాడు. అయితే పామును చంపడం ఎందుకులే అనుకొని అదిలించి అతన్ని అక్కడి నుంచి తరిమివేశాడు. కత్తిని ఒరలో దించి గుర్రాన్ని ఎక్కి ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. అలా చాలా దూరం ప్రయాణించాడు. కొంతసేపు అయింది. అదే పాము అతని కంటే ముందు వెళ్లి రహదారి మధ్యలో అడ్డుగా తోకపై ఉండడాన్ని గమనించాడు. గుర్రం కంగారు పడి కాలు ముందుకు కదపలేదు. పాము తండ్రి తామునే ముందుగా ఎలా వెళ్ళగలిగిందో అతనికి అంతుపట్టలేదు. ఇదేదో సామాన్యమైన పాము కాదు. కాకపోతే అంత త్వరగా ముందుకు ఎలా వెళ్ళగలదు అన్న ఆలోచనలో పడ్డాడు. తన ధైర్యం, సాహసం, ఖడ్గం ద్వారా సాధించలేకపోయిన దాన్ని తన ప్రార్థన ఒక్కటే సాధించగలదు అనుకున్నాడు. సర్పరాజుకు మోకరిల్లడం తప్ప వేరే గత్యంతరం లేదనుకున్నాడు. ఇది తన హరిద్వార్ ప్రయాణానికి పరీక్షగా పాము రూపంలో వచ్చిన పరమేశ్వరుని మాయ తప్ప మరొకటి కాదు అని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా భగవంతుడు తనను కఠిన పరీక్షలకు గురి చేస్తూ ఉన్నాడనుకున్నాడు. భౌతిక సుఖాలను పరిత్యజించి సన్యాసిగా మారిపోయేదలిసిన తన దృఢ నిర్ణయం తిరుగులేదని పామును నమ్మించవలసిన అవసరం ఉందని భావించారు. ఇలా ఆలోచించి రాకుమారుడు తన శిరస్థానం తలపాగా కరవలం తీసి పక్కన పెట్టాడు. తన నిర్భయత్వాన్ని సూచించడానికి నిరాయుధుడయ్యాడు. భక్తితో 2 చేతులు జోడించి పాము ఎదురుగా ఓ సర్పరాజా, చూస్తుంటే నువ్వు భగవంతుని మాయలా తోస్తున్నావు. తపస్సు కోసం గంగ ఒడ్డునకు వెళ్తున్నాను. భగవంతుని దర్శించాలని నా కోరిక. దయచేసి నా ఆటంకం కలిగించకు. నా దారి అడ్డురాకు. నన్ను కటాక్షించు. నేను నీకు లోబడిపోయాను.
అని ప్రార్థించి సర్పానికి ఎదురుగా సాష్టాంగపడి లేచాడు. ఆ పాము ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. అటూ ఇటూ కొద్దిసేపు పడగను ఆడించింది. పడగను నింపాదిగా నేలపై దించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్కనున్న పొదల్లోకి వెళ్ళిపోయింది. పాము తిరిగి వస్తుందేమో అని కొంతసేపు వేచి చూశాడు. కాని పాము తిరిగి కనిపించలేదు. ఇక పాము బెడద ఉండదని నిశ్చయించుకున్నాడు. శిరస్థానం తలపాగా ఎప్పట్లాగా ధరించాడు. గుర్రం ఎక్కి వెనుతిరగకుండా ముందుకు ప్రయాణాన్ని సాగించాడు. విరామం లేకుండా పరిగెత్తి పరిగెత్తి గుర్రం చాలా అలసిపోయింది. బాధతో కూడడం మొదలుపెట్టింది. అలా ఢిల్లీ నగరం విడిచి మొదలు విశ్రాంతి లేకుండా 60 మైళ్ళు ప్రయాణించింది విశ్వాసం గల ఆ గుర్రం. అది ఒక ఏకాంత ప్రదేశం. ఢిల్లీ నుంచి అంత దూరం తనను సురక్షితంగా తీసుకొని వచ్చినందుకు గుర్రం నుదుటిని ప్రేమపూర్వకంగా చుంబించాడు. సాయంత్రం కాబోతుంది. అందుచేత కృష్ణసింగ్ త్వరపడాలి. తాను నిలబడిన అవనియే సాక్షి. వీస్తున్న పవనమే సాక్షి. పక్షిమాన అస్తమిస్తున్న సూర్యుడే సాక్షి. అన్నిటికి మించి తన అంతరాత్మే సాక్షి. దుస్తులు పూర్తిగా తీసివేశాడు. నగ్నంగా నిలబడ్డాడు. కృష్ణసింగ్ మంచి పొడగరి. కండలు తిరిగిన అతని శరీరం ఎండలో గాలిలో అలా నిలబడి ఉంది. ఆ తర్వాత అతను తలబాగాను ముక్కలు ముక్కలుగా చించాడు. ఒక ముక్కను పేని మూలకు పట్టిలా కట్టుకున్నాడు. మరొక ముక్క తీసి కౌపుణ్యం పెట్టుకున్నాడు. ఇంకో ముక్క తీసి అంగవస్త్రంగా కట్టుకున్నాడు. తలపాగా గుడ్డ తీసి నేలపై పరిచాడు. తన కత్తి, దుస్తువులు, ఆభరణాలు, బంగారు నాణ్యాలు, ఉంగరాలు అన్నీ ఆ గుడ్డపై కుప్పగా పోశాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన హరిద్వార్ ప్రయాణానికి అవసరమైతే ఆహారం కోసం అమ్ముకోవడానికి పనికొస్తుందని ఆలోచించి గుడ్డపై ఉన్న ఆ కుప్పలో నుంచి విలువైన వజ్రటుంగరం ఒకటి తీశాడు. మొలకు కట్టిన పట్టీ తీసి అందులో ఉంగరాన్ని మూట కట్టి తిరిగి పట్టి మొలకు కట్టుకొని యథాపూర్వం కౌపీనం ధరించాడు. అయితే ఆహారం కోసం ఆ ఉంగరాన్ని అమ్ముకోవలసిన అవసరం అతనికి ఎన్నడూ కలగలేదు. ఆత్మావలోకనంలో నిమగ్నుడు కావడం చేత కౌపీనంలో ఉన్న ఉంగరం సంగతి క్రమేపీ మర్చిపోయాడు. ఆ తర్వాత కృష్ణసింగ్ గుడ్డపై పడేసి కుప్పలో నుంచి 2 కాగితాలు తీసుకున్నాడు. పక్కనున్న పొదల్లో నీలిరంగు గల పండ్ల రసం దొప్పగా చేసి ఒక ఆకులో పిండి ఆ రసం పుల్ల తీసుకొని 2 కాగితాలపై ఇలా రాశాడు. గుర్రానికి కట్టిన ఈ గుడ్డ మూటలో విలువైన వస్తువులు, నాణ్యాలు ఉన్నాయి. వాటిని ఎవ్వరైనా స్వేచ్ఛగా తీసుకోవచ్చు. అయితే ఈ గుర్రాన్ని ప్రేమపూర్వకంగా జాగ్రత్తగా చూస్తూ కాపాడడానికి బాధ్యత వహించాలి. ఆ 2 కాగితాల్లో ఒకదాన్ని గుర్రం జీనుకు కట్టాడు. రెండవది గుర్రం మెడలో వేలాడదీశాడు. తర్వాత గుర్రం జీనుపై మూటను కట్టాడు. ఇదంతా గమనించిన గుర్రం కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. కృష్ణసింగ్ కూడా కన్నీరు కార్చారు. గుర్రానికి వీడ్కోలు చెప్తూ, నేను భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాను. నిన్ను ఒంటరిగా విడిచిపెడుతున్నందుకు బాధపడకు. నేను అన్నింటినీ వదులుకున్నాను. నిన్ను ఇక్కడే కనుగొనే అదృష్టవంతుడు నిన్ను తప్పకుండా కాపాడుతాడు. అలా చెప్పి గుర్రం మెడను కౌగిలించుకొని గుర్రాన్ని బుజ్జగించాడు. అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. దృఢచిత్తంతో వెనక్కు తిరగకుండా ఆ శూన్య ప్రదేశంలో విడిచి వెళ్ళిపోయాడు. బాగా అలిసిపోయి ఇక ఒక్క అడుగు కూడా ముందుకు పడదు అన్నంత వరకు చాలా దూరం నడిచాడు. అప్పటికి బాగా చీకటి పడింది. ఒకవైపు బాగా అలసిపోయాడు. ఇంకొక వైపు ఆకలి దహించి వేస్తుంది. ఇక ఒక్క అంగుళం కూడా ముందు కదలేకపోయాడు. అజ్ఞాత ప్రదేశంలో ఒక్క చెట్టు కింద పడుకున్నాడు. యువరాజు నిరాశ్రుడై బికారిగా మారాడు. సర్వసంగ పరిత్యాగ అయ్యాడు. ఇప్పుడు అతని మనసు తృప్తిగా ఉంది. వైరాగ్య భావం ఉదయించగానే సన్యసించాలి. ఇంత దగ్గరలో నివసిస్తున్న గ్రామస్తుడొకడు లాంతరు చేతిలో పట్టుకొని ఆ దారిన వెళుతూ చెట్టు కింద పడుకున్న సన్యాసిని చూసి ఆశ్చర్యపోయాడు. నూతన సన్యాసి రైతుని కాస్త ఆహారం నీళ్ళు అడిగాడు. అలా అతని మొదటి భిక్ష ప్రారంభమైంది. రైతు దగ్గరలో ఉన్న తన ఇంటికి త్వరగా పరిగెత్తుకొని వెళ్ళి ముతక రొట్టె, మంచినీళ్లు పట్టుకొని వచ్చి సన్యాసి ముందు ఉంచాడు. సన్యాసి అంతవరకు ముతకజొన్న రొట్టె ఎన్నడూ తినలేదు. అందుచేత ఆ రొట్టెను తినలేకపోయాడు. అది గమనించాడు రైతు. వెంటనే ఇంటికి వెళ్ళి మెత్తని గోధుమ రొట్టెలు తెచ్చి సాధువు ముందుంచాడు. సన్యాసి ఆ గోధుమ రొట్టెలను తిని కాస్త నీరు తాగి ఆకలి దప్పులు తీర్చుకున్నాడు. ఆ రాతు ఆ రైతు సాధురాం, నువ్వు యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చిన సిపాయివైనా అయ్యుండాలే, లేక కొత్తగా సన్యాసం స్వీకరించిన గొప్ప వంశంలో పుట్టిన శ్రీమంతుడివైనా అయ్యుండాలి. నీ అసలు కథ ఏమిటో చెప్పు అని ప్రశ్నించాడు. రైతు సూక్ష్మబుద్ధికి యువరాజు ఆశ్చర్యపోయారు. తన కథంతా రైతుకు చెప్పి అంతకు
సుమారు 2 గంటల క్రితం తాను సన్యాసిగా మారిన వైనం రైతుకు చెప్పాడు. సాయంకాలం వరకు యువరాజుగా ఉండి హఠాత్తుగా సన్యాసం స్వీకరించిన మహానుభావునికి ఆహారం పెట్టిన తన అదృష్టానికి రైతు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. సన్యాసికి నమస్కరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చెట్టు కింద పడుకొని శరీరం బడలికను తీర్చుకున్నాడు నూతన సన్యాసి. ఆశ్ని మహ్యం వయం భిక్ష మషావాహో వసీమహి శయీమహీం మహీ సృష్టే కుర్వీం మహీం కీమై శర్వై భిక్షన్నం తింటాను, దిగంబరంగా ఉంటాను, నేలపై పండుకుంటాను, ఇక ఐశ్వర్యాలతో నాకేం పని అన్న స్థితిలో క్షణకాలంలో చేరుకున్నాడు యువరాజు. ఇక హరిద్వార్ వాసం. ఆకాశాన్ని కప్పుకొని అర్ధనగ్నంగా నేలపై పడుకున్న కృష్ణసింగ్ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. అతని గమ్యస్థానం హరిద్వార్. ఇక 60 మైళ్ళ దూరంలో ఉంది. సాయంత్రంలోగా తన గమ్యం చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ పవిత్ర స్థలాన్ని చేరుకోవాలన్న ఉత్సాహం మనసులో ఉరకలు వేస్తుంది. తపస్సాధన తన్మయత్వంతో త్వరగా నడిచి అనుకున్న ప్రకారం చీకటి పడే వేళకు గమ్యస్థానం చేరుకున్నాడు. ఇప్పుడు అతడు యువరాజు కాదు. గత రాత్రి అతని సన్యాస జీవితం ప్రారంభమైంది. ఎప్పుడో చిన్నప్పుడు మొలకెత్తి కొంతకాలం మరుగున పడి ఇంతకాలం మనసులో దాగి ఉన్న కోరిక తిరిగి మొగ్గతొడిగింది. ఇక అది పుష్పించాలి, ఫలించాలి. అలా కొంతవరకు అతని కోరిక నెరవేరింది. ఇప్పుడు అతను పూర్తిగా విరాగి గంగ ఒడ్డున ఇసుక తిన్నపై మేను వాల్చి రాత్రంతా హాయిగా నిద్రించాడు. తెల్లవారింది. శారీర బడలిక తీరింది. నిద్ర లేచాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. తన జీవితంలో ప్రప్రథమంగా పవిత్ర గంగలో స్నానం చేశాడు. గంగ ఒడ్డున కొంత దూరం నడిచి సప్త సరోవరం అనే ఒక ఎత్తైన స్థలాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకున్నాడు. అందులో స్థిరపడ్డాడు. కందమూలికలు, మూలికలు, ఆకులను తింటూ ఆకలిని తీర్చుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ కాలం గడుపుతున్నాడు. భగవంతునికి నిరంతర నామజపం వల్ల అతని పూర్వాశ్రమ సంస్కారాలన్నీ అతని స్మృతిపదం నుండి సంపూర్ణంగా జరిగిపోయాయి. చిత్తశుద్ధి, నిరంతరం నామజపం చేస్తూ ఏకాంతంగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు వినూత్న యోగి. ఈ భౌతిక సుఖాల కన్నా భగవద్భక్తి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందన్న మొఘల్ చక్రవర్తి హిత వచనాలకు అక్షరాల అమరుపరిచారు కృష్ణసింగ్. కొన్ని నెలలు గడిచాయి. దైవానుగ్రహం వల్ల అతనికి ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఒక సద్గురువు లభించాడు. ఆ గురువు కేవలం కాషాయ వస్త్రధారి కాడు. మన శాస్త్రాలు ఘోషించే ఆది దేవుణ్ణి తెలుసుకున్న పరమపావనుడు. అయోధ్య నుంచి హరిద్వార్ వచ్చి తపస్సు చేసుకుంటున్న ధన్యజీవి. హఠయోగంలో నిష్ణాతుడు, యోగాభ్యాస తత్పరుడు. అతడు కృష్ణసింగ్కు కఠిన పరీక్షలు పెట్టాడు. కృష్ణసింగ్ అన్నిటిలో సఫలమయ్యాడు. కృష్ణసింగ్ ఏదో ఆవేశంతో వైరాగ్యం పొందిన వ్యక్తి కాదు. భక్తితో, ఏకాగ్రతతో భగవంతుని అన్వేషణకు బాటలు వేసుకొని ఆధ్యాత్మిక జీవితం గడపాలన్న ఆసక్తిని దృఢ నిశ్చయంతో గల వ్యక్తి అని గుర్తించాడు యోగి. అతన్ని తన శిష్యుడిగా స్వీకరించి కృష్ణసింగ్ అర్హతను గురించిన విష్ణుదాస్ అన్న దీక్షనామాన్ని ఇచ్చాడు. యోగి విష్ణుదాస్కు నీతి, దౌతి, పూరక, కుంభక, రేచకాలు, కేచరి, గణేశక్రియ, నౌలిక్రియ, బ్రజ్రోలి, బస్తిక్రియ మొదలైన హఠయోగ సాధనలన్నీ సంపూర్ణంగా నేర్పాడు. మెలకువలన్నీ క్షుణ్ణంగా నేర్చుకొని వాటిలో మంచి ప్రావీణ్యాన్ని సాధించాడు విష్ణుదాసు. ప్రతి ప్రక్రియకు గురువు సమక్షంలో ప్రదర్శించి గురు ప్రశంసలు అందుకున్నాడు. గంటల తరబడి నియమం ప్రకారం ఆచరిస్తున్న ప్రాణాయామం వల్ల మనసును స్వాధీనపరుచుకొని విష్ణుదాసు తదేక ధ్యానంలో సమాధి స్థితిలో ఉండేవాడు. ఆ స్థితిలో అతని మనసు గదిలో నిలకడగా వెలుగుతున్న దీపం వలె నిశ్చలంగా ఉంది. దేనిని ఆత్మ అని, పరబ్రహ్మ అని స్మృతులు ఎలుగెత్తి చెప్తున్నాయో ఆ ఉత్పత్తి స్థానాన్ని అతడు ప్రవేశించాడు. నిశ్చల సమాధి బ్రహ్మానంద స్థితి. గురు కటాక్షం. నిరంతర సక్రమ సాధన భగవద్గీత 6వ అధ్యాయంలో సూచించిన బ్రహ్మానంద స్థితి పొందడానికి విష్ణుదాసుకు శక్తినిచ్చాయి. నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నుడై విష్ణుదాసు గొప్ప యోగి అయ్యాడు. యోగ మార్గంలో జయం సాధించిన విష్ణుదాసుకు ఇంకా గురూపదేశం కావలసి వచ్చింది. ఎందుకంటే సమాధి స్థితిలో పొందుతున్న
ఆనందం వ్యతిరేక వృత్తుల వల్ల ఏర్పడుతున్న అవరోధం వల్ల బాహ్య స్థితికి వచ్చినప్పుడు పొందలేకపోతున్నాడు. అందుచేత తిరుగులేని నిశ్చల శాంతిలో ఉండడానికి వీలైన రహస్యాలను తెలుపవలసిందిగా గురువును కోరుకున్నాడు విష్ణుదాసు. సద్గురువు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఉపనిషత్ రహస్యాలన్నీ విష్ణుదాసుకు బోధించాడు. ఆత్మజ్ఞానమే బ్రహ్మానందం, అదే శుద్ధ చైతన్యం. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో సూచించిన ఆత్మ అన్నిటిలో అవతరించి అన్నిటినీ ఆవరించి ఉంది అని సకల పురాతన శాస్త్రాలను ఎగిరిన ఆ సద్గురువు విష్ణుదాసు తెలియచేశాడు. మనోవికారాలకు లోను కాకుండా తనను తాను తెలుసుకోవడం లేక ఆత్మను తెలుసుకోవడమే నిజమైన బ్రహ్మానంద స్థితి అని సద్గురు విష్ణుదాసుకు బోధించాడు. కఠోపనిషత్తు సగ్రహంగా ఈ రహస్యమే తేటపరుస్తుంది. అయం ఆత్మాసాం ఏసు ప్రశంతి ధీరం తేషం సుఖం శాశ్వతం నేతరేషం. అన్ని ప్రాణుల్లో ఉండే పరమాత్మ ఒక్కడే. హృదయపు లోతుల్లో ఉన్న ఆత్మను ఏ వివేకులు చూడగలుగుతున్నారో వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది, ఇతరులకు లభించదు అని అర్థం. ఇలా ఉపనిషత్తులన్నిటినీ సమగ్రంగా బోధించాడు గురువు. సూక్ష్మగ్రహి సహజ జ్ఞాని అయిన విష్ణుదాసు ఆ రహస్యాలను అవలీలగా ఆకలింపు చేసుకున్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు. తన మనోవిచారాన్ని దుఃఖాన్ని పోగొట్టిన గురువుకు కృతజ్ఞతతో కూడిన అభివందనాలను తెలియచేశాడు. అప్పుడు సద్గురువు, నాయన విష్ణుదాసు, నువ్వు చేసుకోవలసినవన్నీ తెలుసుకున్నావు. యథేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకో. ఆత్మనిష్ట గరిష్ఠుడు నీకు ఇవే నా ఆశీస్సులు అని విష్ణుదాసును ఆశీర్వదించాడు. విష్ణుదాసు కుటీరం విడిచి గంగ ఒడ్డున తీర్థయాత్రలు చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే మాస్టర్స్, రేపు గంగోత్రికి ప్రయాణం దాని గురించి తెలుసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ అండి.